ఈ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు అండ్ ఆ ఊర్లో నేను ఉన్నప్పుడు ఆ డే మొత్తం కూడా నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయండి. హలో, హాయ్ అండి, నమస్తే. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేనైతే గనక చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లు హరివిల్లు హెల్తీ లైఫ్ స్టైల్ అండి. మన ఇల్లు హరివిల్లు ట్రెడిషనల్ హోమ్ ఫుడ్స్ కోసం ఎంత దూరం వెళ్తున్నానో, ఎంత సాటిస్ఫైగా ఉన్నానో, ఎంత హ్యాపీగా ఉన్నానో నేను మీ అందరితో చెప్తానండి. ఇక్కడ నా మొహం చూస్తుంటేనే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంతకీ మీరందరూ కూడా ఆర్డర్స్ చేస్తున్నారు, డిస్పాచ్ ఎప్పుడు అని కాల్స్ చేస్తున్నారు, మెసేజెస్ చేస్తున్నారు. ఐఎమ్ రియల్లీ సారీ అండి. ఎందుకంటే నేను తెచ్చిన 50 కేజీల పసుపు అనేది అయిపోయిందండి. ఇప్పుడైతే కనుక మళ్ళీ ఆర్డర్ని పెట్టుకున్నానండి. ఇక్కడ మీ అందరికీ కూడా ఒక చిన్న విషయం చెప్పాలండి. మీరందరూ నాకు ఇంతలా సపోర్ట్ చేస్తారని నమ్మి, మరి మీ నమ్మకం నేను వమ్ము చెయ్యాను కదా, అందుకని ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిన నేను ఈవినింగ్కి వచ్చానండి. ఆ ఎండలో అసలు నిజంగా రైతులు పడే కష్టం ముందు మన కష్టం అనేది అంతా ఇంత కాదండి. నిజంగా వాళ్ళు, నేను ఒక్కరోజు వెళ్తేనే నా అసలు రంగు బయటపడింది. లైక్ నేనంతా ట్యాన్ అయిపోయానంటే ఇప్పటికీ ఆ ట్యాన్ అనేది పోలేదన్నమాట. కానీ అక్కడ వాళ్ళు చూసారా, పొద్దున్నుంచి ఈవినింగ్ సాయంత్రం వరకు అలా ఎండలో పనిచేస్తూనే ఉంటారు. రైతు బిడ్డగా పుట్టినందుకు ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. ఎందుకు అనుకుంటున్నారా, నేను కూడా చిన్నప్పుడు మా ఊరు పల్లెటూరు అవ్వడం వల్ల, నేను పెరిగిన తాతయ్య దగ్గర అవ్వడం వల్ల ఇప్పుడు మీరు అందరూ అంటున్నారే బ్రహ్మ ముహూర్తము అది ఇది అన్నీ, చిన్నప్పటి నుంచి నేను, మా తమ్ముడు, మా ఇంట్లో వాళ్ళందరం కూడా 4:30కి లేచేవాళ్ళమండి. ఇప్పుడు ఏంటో 7, 8, 9, 10 హాలిడేస్ ఇవన్నీ వస్తున్నాయి. మాకు అలా ఏమీ ఉండేది కాదు. ప్రతిరోజు రోజు ఉండేదన్నమాట. మహా అయితే 5, బాగా పడుకుంటే 5:30, అంతకు మించి బెడ్ మీద ఒక్కళ్ళం ఉండేవాళ్ళం కాదనమాట. ఎట్లయినా పాత రోజుల్లో ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఉండే ఇళ్లలో, కుటుంబాల్లో మనుషులు బాగుంటారండి, కరెక్ట్గా ఉంటారు, డిసిప్లైన్డ్గా ఉంటారు. ఏదైనా సరే అంత బాగుంటుంది. ఇక మన వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ఇక్కడ అందరికీ కూడా ఒక చిన్న సజెషన్ అండి. నాలాగా ఎవరైనా సరే చిన్న చిన్న హోమ్ ఫుడ్స్ పెట్టుకొని ఇప్పుడే స్టార్టప్ పొజిషన్లో ఉన్నవాళ్ళు, మీరు డైరెక్ట్గా రైతుల దగ్గరికి వెళ్ళి ఇలాంటి ఐటమ్స్ కొనుక్కోండి. ఎందుకంటే మనందరం కూడా ఈ హోమ్ ఫుడ్స్ పెట్టింది అందరికి ఆరోగ్యం ఇద్దామని కదా, ఆ ఆరోగ్యంలో మనం ₹1 తీసుకుందామని కదా. మరి ఆ రూపాయి తీసుకునేటప్పుడు మనం తింటాం కదండి, ఆ తినేటప్పుడు సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా. నాకు ఎందుకో ఏ వర్క్ చేసినా సాటిస్ఫై అవ్వను. నేను ఇంత కష్టమన్న హోమ్ ఫుడ్స్ని ఎంచుకున్నానండి. హోమ్ ఫుడ్స్ అనగానే కొంతమంది చిన్న చూపు చూస్తారు, కొంతమంది రెస్పెక్ట్ ఇస్తారు, కొంతమంది ఏమో ఇంత కష్టం నువ్వు ఎందుకు పడుతున్నావు, నీకు అవసరం ఏంటి, చిన్న జాబ్ చేసుకుంటే సరిపోతుంది కదా అంటారు. అవన్నీ చేసేసానండి. కానీ ఎక్కడ దొరకని సాటిస్ఫాక్షన్ నాకు ఎందుకో హోమ్ ఫుడ్స్ చేసినప్పుడు, నా చేతి వంట ఒక 10 మంది తిని చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది అని మెసేజెస్ పెట్టినప్పుడు, కాల్స్ చేసి నన్ను పొగుడుతున్నప్పుడు, నన్ను కూడా వాళ్ళ ఇంటి ఆడపిల్లలాగా ఆదరిస్తున్నప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుంది చెప్పండి. మనకి నలుగురు పొగిడితేనే, మీరు వాట్సాప్ స్టేటస్లో నలుగురు పెట్టుకొని సూపర్ అంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాంటిది నేను ఎంత మంది చేత పొగిడించుకుంటున్నానంటే ఇంకెంత హ్యాపీగా ఫీల్ అవుతాను. అందుకనే ఎంత కష్టం ఉన్నా సరే దీన్నే ఎంచుకున్నానమాట. దీనిలో దొరికిన సాటిస్ఫాక్షన్ నాకు ఎక్కడ దొరకలేదు. ఇట్స్ మై పర్సనల్. ఆ తర్వాత ఇక్కడ రైతులైతే కనుక పసుపు పంటని ముందుగా అయితే పసుపుని కోసేస్తారండి. ఆ తర్వాత అవన్నీ ఆరపెట్టేస్తారు. ఆ తర్వాత పెద్ద పొయ్యి పెట్టేసుకొని కంటిన్యూస్గా బ్యాచెస్గా ఉడకపెడతారండి. ఇక్కడ చూసారా, ఇక్కడ ఆఫ్టర్ 60 years వాళ్ళు కూడా వర్క్ చేస్తున్నారు. మనలాగా బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, ఒబేసిటీ, డయాబెటీస్, మోకాళ్ళ నొప్పులు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏమీ లేవండి. మార్నింగ్ లేచామా, తిన్నామా, వచ్చామా, కష్టపడ్డామా, వెళ్ళామా, పడుకున్నామా, ఇదే రూల్. నిజంగా ఎంత హ్యాపీగా ఉంది, ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు వీళ్ళు చూడండి. వీళ్ళని చూస్తుంటేనే పాత రోజులు అన్నీ మనకు గుర్తొస్తాయి కదా. మనం కూడా ఒకప్పుడు మన తాతయ్యల్ని, మన నాన్నల్ని ఇలా చూసిన వాళ్ళమే కదండి. మీలో ఎవరైనా సరే రైతు బిడ్డలు ఉన్నారా? ఉంటే కనుక కామెంట్ చేయండి. ఎందుకంటే ఆ యొక్క వాతావరణం, ఆ యొక్క గాలి, ఆ యొక్క ఆలోచనలు, ఆ యొక్క అలవాట్లు మామూలువి కాదండి. ఇప్పుడు మన పిల్లలకు మనం ఏం నేర్పిస్తున్నామో ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఏదైనా సరే ఫస్ట్ నుంచే రావాలి, మధ్యలో వచ్చింది ఎప్పటికైనా మధ్యలోనే పోతుందండి. ఇది నాకు బాగా తెలుసు అనమాట. అందుకని
అందుకనే నేను ఎంత కష్టమైనా సరే దీన్నే ఎంచుకున్నాను. ఎందుకంటే నిద్ర మన కోసం వెయిట్ చేయాలి, మనం నిద్ర కోసం వెయిట్ చేయకూడదు. ఈ యొక్క హోమ్ ఫుడ్స్ పెట్టినప్పటి నుంచి నన్నైతే నిద్ర రా రా అంటుంది, వస్తున్నా ఉండు అని నేను అంటారనమాట. అలానే కానీ నిద్ర కోసం తన్నుకోవడం, నిద్ర పట్టట్లేదని బాధపడడం ఇలాంటివి ఏమీ ఉండకూడదండి. పని చేసామా, తిన్నామా, పడుకున్నామా, ఇట్లా ఉంటే కనుక హ్యాపీగా ఉంటుంది లైఫ్ అనేది. ఎంత సంపాదించినా రేపు మీరు వెళ్ళి హాస్పిటల్స్కి పెట్టాలి అనుకుంటే కనుక మీరు బయట దొరికే కెమికల్స్, ప్రిజర్వేటివ్స్, కలర్స్ ఉన్న ఫుడ్ని ప్రిఫర్ చేయండి. అలా కాదు, ఆరోగ్యమే మహాభాగ్యం, హెల్త్ ఈజ్ వెల్త్, మాకు ఆరోగ్యం తర్వాత ఏదైనా సరే, మేము అంతా కష్టపడుతుంది మా డబ్బుల్ని సేవ్ చేసుకోవడానికి కదా అనుకుంటే కనుక మీరు స్వచ్ఛమైన ఆర్గానిక్ ఫుడ్ని తినండి. లైక్ ఆర్గానిక్ అంటే ఇప్పుడు ఎక్కడా కూడా ఆర్గానిక్గా పండించిన ఉండట్లేదండి. లైక్ పొలాలన్నీ పాడైపోయాయి, మట్టి అంతా పాడైపోయింది, పురుగుల మందులు కొట్టంది ఏది రావడం లేదు అని చెప్పని చాలా మంది రైతులు చెప్తున్నారు. మీరు ఆర్గానిక్ అంటారు కానీ మేడం అదంతా కూడా ట్రాష్ అని అంటున్నారు. సో ఒక్కసారి మీరు తినే ఫుడ్లో కొంత కాకపోయినా ఒక 20% అయినా సరే మంచి ఫుడ్ తీసుకుంటే హెల్దీగా ఉంటారండి. నా దగ్గర కొనమని చెప్పడం లేదు, మీకు అందుబాటులో ఉండి మీకు ఎక్కడైతే నచ్చుతుందో, ఎక్కడైతే కరెక్ట్గా జెన్యూన్గా అనిపిస్తుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు ఇంట్లో దొరికే ఐటమ్స్ అన్నీ చక్కగా కొనుక్కొని మీ హోమ్ ఫుడ్స్లో భాగమైన చిన్న హోమ్ ఫుడ్స్ని సపోర్ట్ చేస్తూ మీరు కూడా హ్యాపీగా ఉండండి. ఎందుకంటే చిన్న బిజినెస్ చేసేవాళ్ళు, స్టార్టప్ చేసేవాళ్ళు కమర్షియల్ మైండ్ సెట్తో ఉండరండి. మోసం చేయాలి, డబ్బులు ఎక్కువ రావాలి అనుకోరు. ఈ రోజు ఒక 200 వస్తే చాలు, 300 వస్తే చాలు అనుకుంటారు. కానీ మన దగ్గర దొరికే ఐటమ్స్ అన్నీ కూడా మైదా లేకుండా, షుగర్ లేకుండా, కెమికల్స్, ప్రిజర్వేటివ్స్, కలర్స్, పామ్ ఆయిల్ ఇవి ఏమీ లేకుండా మ్యాక్సిమం 99.99% ఇవ్వడానికి ట్రై చేస్తున్నానండి. ఒకవేళ కస్టమర్ కనుక మాకు ఈ మైదాతోనే కావాలి, షుగర్తోనే కావాలి ఐటమ్ అంటే కనుక ప్రిఫరబుల్గా వాళ్ళకే నేను చేసి పంపిస్తున్నాను. ఇంకా మీలో ఎవరైనా సరే రైతుల్ని ఆదుకోవాలి అన్నా, మీ తినే ఫుడ్ స్వచ్ఛంగా ఆరోగ్యపరంగా ఉండాలి అంటే మన ఇల్లు హెల్త్ ట్రెడిషనల్ హోమ్ ఫుడ్స్కి ఆర్డర్ చేసేసేయండి. ఈ వీడియో మీకు నచ్చిందా? మీ పాత జ్ఞాపకాలు ఏమైనా ఉంటే షేర్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకుండా కామెంట్ చేసేయండి.